ఓం గం గణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. మీరు ఈ వీడియోలో చూస్తున్నది ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధి చెందిన వినాయక క్షేత్రాలలో ఒకటైన అయినవిల్లి వినాయక స్వామి ఆలయపు సంపూర్ణ వీడియో మరియు ఆలయ చరిత్ర అన్ని చెప్తాను, చూడండి. విఘ్నాలను తొలగించే దేవుడిగా, సిద్ధిని ప్రసాదించే స్వామిగా అయినవిల్లి వినాయక స్వామి లక్షలాది భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలిచారు. ప్రత్యేకంగా అయినవిల్లి గ్రామం కోనసీమ జిల్లాలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఒక పవిత్రమైన క్షేత్రం. ఈ ప్రాంతం మొత్తాన్ని ఒక దైవిక శక్తి కాపాడుతుందని నమ్మకం ఇక్కడ ప్రజల్లో ఉంది. అందుకే కొత్త పనులు, శుభకార్యాలు ప్రారంభించే ముందు ఈ వినాయక స్వామిని దర్శించుకోవడం ఇక్కడ సాంప్రదాయం. ఇక్కడ పురాణ చరిత్ర ఏంటో తెలుసుకుందాం. పురాణ కథనాల ప్రకారం పూర్వకాలంలో ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో మహర్షి అగస్త్యుడు అనగా అగస్త్య మహర్షి తన ఆశ్రమాన్ని స్థాపించి తపస్సు, యజ్ఞ యాగాలు చేసేవాడిని నమ్మకం. అయితే అగస్త్య మహర్షి నిర్వహించే యజ్ఞాలలో తరచుగా అడ్డంకులు ఏర్పడేవి. యజ్ఞాన్ని ఆగిపోవడం లేదా అనుకొని విఘ్నాలు కలగడం నిరంతరంగా ఇదే జరుగుతూ ఉండేది. ఇప్పుడు అగస్త్య మహర్షి ఏం గ్రహించాడంటే, విఘ్నాలను తొలగించే గణపతి అనుగ్రహం లేకుండా ఏ యజ్ఞం సంపూర్ణం కాదు అని గమనించారు. అక్కడ అగస్త్య మహర్షి ఆ రోజు నుంచే ఈ పవిత్ర స్థలంలో శ్రీ మహాగణపతిని ఉద్దేశించి తీవ్ర తపస్సు ప్రారంభించారు. ఆహారం, నిద్రను త్యజించి లోకక్షేమం కోసం ఏకాగ్ర తపస్సు చేశాడని కథనం. ఆ తపస్సుకు మెచ్చిన శ్రీ మహాగణపతి ఈ స్థలంలో స్వయంభూగా ఆవిర్భవించాడని స్థానిక పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో ఆకాశవాణి వినిపించిందట, ఈ క్షేత్రంలో నేను విఘ్నహర్తగా నివసిస్తాను. అప్పటి నుండి అగస్త్య మహర్షి ఆ స్వయంభూ వినాయకుడిని దర్శించి అక్కడే పూజలు నిర్వహించాడు. కాలక్రమంలో ఆ మహర్షి ఆశ్రమం ఒక దేవాలయంగా రూపాంతరం చెందింది. అదే నేటి అయినవిల్లి వినాయక స్వామి ఆలయం. ఈ ఆలయం శతాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. అయినవిల్లి వినాయక స్వామి రూపం అత్యంత ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంటుంది. ఈ స్వామిని దర్శించిన వెంటనే మనసులో భారం తగ్గిపోతుందని భక్తులు అనుభవిస్తుంటారు. విద్య, వివాహం, ఉద్యోగం, వ్యాపారం వంటి విషయాల్లో ఇక్కడ మొక్కు పెట్టుకుంటే విజయం దక్కుతుందన్న నమ్మకం బలంగా ఉంది. ఈ ఆలయంలో ప్రతిరోజు నిత్యాభిషేకాలు, హారతులు అత్యంత భక్తి భావంతో జరుగుతాయి. ప్రత్యేకంగా వినాయక చవితి రోజున ఆలయంలో భక్తులు కిటకిటలాడతారు. అలాగే ప్రతి నెల సంకటహర చతుర్థి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు కొబ్బరికాయలు, మోదకాలు మరియు అభిషేకాలు సమర్పిస్తూ తమ కోరికలు నెరవేరాయని చెబుతుంటారు. ఈ విధంగా అగస్త్య మహర్షి తపస్సుతో వెలిసిన అయినవిల్లి వినాయక స్వామి ఆలయం నేటికి విఘ్నాలను తొలగించి పవిత్ర క్షేత్రంగా నిలుస్తుంది. మీ జీవితంలో ఏ అడ్డంకి ఉన్నా భక్తితో ఈ స్వామిని ప్రార్థిస్తే తప్పకుండా మార్గం చూపుతుందని భక్తులకు గట్టి నమ్మకం. అలాగే మనకు పక్కన శివాలయం, అమ్మవారి గుడి, ఇంకా మనకి కాలభైరవ స్వామి గుడి ఉంటాయి. హోమశాల మరియు ప్రత్యేక కార్యక్రమాలకు కావలసిన స్థలం కూడా ఉన్నది. ఇదంతా గుడి యొక్క ఆవరణ. మనకి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి ఆలయం కూడా ఇక్కడే ఉంటుంది. ఇదే లక్ష్మీ గణపతి హోమశాల. ఇక్కడ టికెట్ 1116. ఇక్కడ ఫ్యామిలీస్ కూర్చుని లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటారు. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ అగ్ని
అర్చకులు ఈ విధంగా పుట్టిస్తున్నారు. స్నేహితులారా, మీరు ఎప్పుడైనా చూసారా ఈ విధంగా పుట్టించడం? నేను ఇప్పుడే చూశాను. మీరు గనక మీకు ముందే తెలుసుంటే నాకు కామెంట్ లో తెలియజేయండి. ఆ విధంగా అక్కడ పుట్టించిన అగ్గిని హోమంలో వేసి అగ్నిహోత్రుడికి స్వాగతం చెప్పారు. ఇంకోవైపు చూస్తే మనకు వేరే ద్వారం ఉంది. అట్నుంచి మనం నిత్యాన్నదానం వైపుకి వెళ్ళొచ్చు. ఇదే అన్నదానంకు వెళ్లే దారి. ఇక్కడ రోజు కనీసం వేలాది మంది భక్తులు అన్నదానంకి వస్తారు. ఇక్కడ 11 గంటల నుంచే అన్నదానం ప్రారంభిస్తారు. వంటశాలకు కూడా వెళ్ళాము. ఇక్కడ చాలా శుభ్రంగా, శుచిగా, చాలా పద్ధతిగా వంటలు చేస్తున్నారు. ఇక్కడ కోనసీమ యొక్క రుచి మనకి ఈ యొక్క అన్నదానంలో తెలుస్తుంది.
స్వీట్ పప్పుతో కూడిన ఆకుకూర ఒక కర్రీ పెడతారు. అదేవిధంగా ఇక్కడ చాలా ఫేమస్ అయిన కొబ్బరి పచ్చడి మాత్రం రోజు ఉంటుంది. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఇక్కడ అన్నదానం చేసే భక్తులకి కొబ్బరి పచ్చడి యొక్క రుచి వాళ్ళ నాలుకలకి అంటుకొని ఉండిపోతుంది. మనకి పక్కనే కాలువ కూడా ఉంటుంది. ఇక్కడ అన్నదానం అయిన భక్తులు వారికి తోచినంత సహాయం అన్నదానం కొరకు ఇస్తారు. తర్వాత బయటకి వెళ్తారు. బయట మనకి షాపింగ్ కూడా ఉంటుంది. ఈ ఐనవేలి వినాయక స్వామి గుడి చాలా విశిష్టమైనది కావున ప్రతి భక్తుడు ఈ గుడికి వచ్చి వినాయక స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.